సినిమా ఇండస్ట్రీతో మొదట మాట్లాడింది మీరు, జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది మీరు, టికెట్ రేట్లు పెంచడానికి కోఆపరేట్ చేసింది మీరు. వాట్ ఎగ్జాక్ట్ అసలు ఏం జరిగింది సార్? ఆ రోజు సినిమా టీం అంతా వచ్చింది. రాజమౌళి గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, ఇలా పోసాని కృష్ణమురళి గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చారు. ఆ టీంలో మీరు కూడా లోపలికి వెళ్ళారు, ఆ మీటింగ్లో మీరు కూర్చున్నారు. వాట్ ఎగ్జాక్ట్ ఏం జరిగింది సార్? నేను లోపలికి వెళ్తాం కదా సార్, నేనే ఇదంతా కోఆర్డినేట్ చేసింది, రిసీవ్ చేసుకున్నది నేనే, రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళింది నేనే. వాళ్ళందరినీ చైర్లో కూర్చోబెట్టి కాఫీ సర్వ్ చేసి, సార్ ఆయన ఆఫీసర్లతో మాట్లాడుతున్నారు, తీసుకొచ్చేస్తాను సార్ అని చెప్పి లోపలికి వెళ్ళి ఛాంబర్లో ఆయన అప్పటికే సినిమా అంటే చిరంజీవి గారు వాళ్ళు వీళ్ళందరూ ఏం అడగచ్చు, తర్వాత మనం ఎంతవరకు మనం వాళ్ళకి చెప్పచ్చు, ఇలాంటివన్నీ ఆయన డిస్కస్ చేసుకుని వచ్చారు ఆయన. నేను వెళ్ళి చెప్పడం, సార్ చిరంజీవి గారు వాళ్ళు వచ్చేసారు అనగానే వెంటనే గబాన్ లేచి వచ్చేసారు స్పీడ్గానే వచ్చి కూర్చుని అందరూ ఆయన రాగానే బొకే ఇచ్చారు, అందరూ కలిసి శాలువా కప్పారు, బొకే ఇచ్చారు, కూర్చొని మాట్లాడారు. అన్నీ మాట్లాడిన తర్వాత వీళ్ళ టాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత చిరంజీవి గారిని, రాజమౌళి గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, ఇంకొక ఆయన ఏదో విజయ్ ప్రసాద్ ఏదో ఉందండి, ఆయన బారుగా ఉంటాడు, నాకు పేరు గుర్తురాట్లా, ఆయన కూడా వచ్చారు. ఓకే. సీఎం గారి ఛాంబర్లోకి తీసుకెళ్ళి యాంటీ రూమ్లో కూర్చున్నాం అక్కడ. ఓకే. కూర్చునే అంటే మరి ఇలా మాట్లాడైతే యాంటీ రూమ్లోకి ఎందుకు తీసుకెళ్తాడు? అవునండి. రెండోది అసలు ఇప్పుడు చిరంజీవి గారు ఆయన నెగోషియేట్ చేశాడు. నేను ఇండస్ట్రీ తరపున మేము ఒక నిర్ణయం తీసుకున్నామండి, ఇలా సినిమా రేట్లు ఇలా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇలా జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. కొన్నాళ్ళకి సినిమా థియేటర్లు ఇదివరకు ఎన్ని థియేటర్లు ఉండేవి, ఇవాళ ఎన్ని థియేటర్లు ఉన్నాయి? లేవు కదా. పోను అసలు థియేటర్లు కూడా ఉండవనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇప్పుడు కూడా వాస్తవం ఎవరినన్నా అడగండి, ఇదే రీతిలో వెళ్తే ఎక్కువ సినిమా హాల్స్ అనేది దొరకకుండా వెళ్ళిపోతాయి మీకు. అవునండి. కొన్నాళ్ళు సినిమా హాల్స్ అన్నీ కూడా ఫంక్షన్ హాల్స్ కిందను అన్నిటి కింద మారిపోవాల్సిందే. అవునండి. అయితే కళ్యాణ మండపాలు అవ్వాలి, లేదంటే కనుక కాంప్లెక్స్లు అయిపోవాల్సిందే. అవునండి. ఇప్పుడు మీరు నేరుగా సీఎం గారి దగ్గరికి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేశారు, తీసుకెళ్లారు, మీటింగ్లో కూర్చోబెట్టారు, మీటింగ్లో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకున్నారు. సార్ దీనికి ఇదొకటే కాదు సార్, దీనికి ముందు చిరంజీవి గారు నాతో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, నాని ముందు అసలు మాతో నువ్వు వచ్చి మాట్లాడు. ఓకే. మాతో నువ్వు వచ్చి అంటే ముందు ఆయన అన్నారు, నేను నీతో వచ్చి మాట్లాడతానని అన్నారు. ఓకే సార్ నేను ఆ రోజు చెప్పాను, నేను చిరంజీవి ఫ్యాన్ అండి, మీరంటే గొడ్డలు చించుకునేవాళ్ళం, మీకు దండలు వేసేవాళ్ళం, సినిమా బోర్డులకి దండలు వేసేవాళ్ళం. ఇప్పటికీ మీ సినిమా ఏదున్నా సినిమా పిచ్చే మిమ్మల్ని చూస్తూనే ఉంటాం, వెళ్తాం, ఫస్ట్ డేకి వెళ్తాం. మీరు రావటం ఏంటి సార్, నేనే మీ ఇంటికి వస్తాను, కాదు సీఎం గారికి ఒక మాట చెప్పి వస్తానని చెప్పి జగన్ గారితో, సార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ సమస్యలన్నీ చెప్తా అంటున్నారు, నన్ను రమ్మంటున్నారు, నేను వెళ్దామని చెప్పాను. వెళ్ళరానని అన్నీ వినిరా, వచ్చాక మన ఇద్దరం మాట్లాడుకుని ఏం చేయాలో మాట్లాడదామని చెప్పారు. చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు సినిమా పెద్దలందరినీ కూడా చిరంజీవి గారు బ్రేక్ఫాస్ట్కి పిలిచారు. ఓకే. ఆ మీటింగ్లో రాజమౌళి గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారు. ఓకే. వచ్చి సినిమా వాళ్ళు చాలామంది, 15 మంది ఎంతమంది వచ్చారు. బ్రేక్ఫాస్ట్ చేస్తా, కాఫీ తాగుతా మాట్లాడుకున్నాం. మాట్లాడిన తర్వాత అన్నీ నేను మొత్తం నోట్ చేసుకున్నాను, వారు చెప్పేవన్నీ కూడా. సార్ జగన్ గారితో చెప్పి మళ్ళీ మీకు కౌరు చెప్తానండి అని చెప్పాను. ఓకే. తర్వాత చిరంజీవి గారు నాతోనే కోఆర్డినేట్ అంటే సినిమా ఇండస్ట్రీకి ఆయన, ప్రభుత్వానికి నేను, ఇద్దరం మాట్లాడుకుంటా, సో పలానా తారీఖున అంటే ఆయన చెప్పారు, నానే ఒక 3-4 డేట్లు కావాలి మాకు. ఆ 3-4 డేట్లు అంటే సినిమా హీరోలందరూ కూడా షూటింగ్లు ఉంటాయి కాబట్టి ఆ డేట్ కన్వీనియంట్ డేట్ ఫిక్స్ చేసుకుంటాం మేము వాయిదాలు వేసి అని చెప్పి ఆయన 3-4